ఏపీ డిఎస్సిలో జరిగిన అక్రమాలపై కాసేపట్లో ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆందోళనలు చేపట్టింది. డిఎస్సి స్కామ్పై సిబిఐ దర్యాప్తు చేయడంతో పాటు మంత్రి పదవికి లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్తో వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగం రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. డిఎస్సిలో నష్టపోయిన అభ్యర్థులతో అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ నిరసన ర్యాలీలను నిర్వహిస్తోంది. లక్షలాది మంది నిరుద్యోగ యువత కలలను చెరిపివేసిన చంద్రబాబు పాలనపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు గర్జించనున్నాయి. అయితే డిఎస్సీ అక్రమాలపై వైఎస్ఆర్సీపీ పోరాటానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, ఇటు స్వచ్ఛందంగా యువత ఎవరైతే నష్టపోయారో విద్యార్థులు, ఉద్యోగార్థులు వాళ్ళు పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి మీ దగ్గర? కార్తీక్, ఆంధ్రప్రదేశ్ లో కూడా జెన్జీ కాక్రోచ్లు పెద్ద ఎత్తున ఉద్యమించబోతున్నాయి. ఎందుకంటే తమకు డిఎస్సి 2025లో జరిగినటువంటి భారీ నష్టాన్ని చంద్రబాబు సర్కారే చేసినటువంటి నేపథ్యంలో దాన్ని ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఈ రోజు ఆందోళన చేయబోతున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పిలిపించినటువంటి నేపథ్యంలో ఈ పిలుపును అందుకున్నటువంటి జెన్జీ కాక్రోచ్లతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యువజన విద్యార్థి విభాగాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాలు అయితే శ్రీకారం చుట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ నిరసన ప్రదర్శనలు అయితే జరగబోతున్నటువంటి పరిస్థితి. మరికొద్దిసేపట్లోనే ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి. అయితే దీన్ని కూడా అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున చంద్రబాబు సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మనం చూసాం, బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది యువకులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ రోజు ఉదయాన్నే వారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. బాపట్ల పోలీస్ స్టేషన్ తరలించి వేధిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే కాదు, అనేక ప్రాంతాల్లో కూడా ర్యాలీలకు ప్రభుత్వం వైపు నుంచి అనుమతి లేదంటూ కూడా పోలీసులను అడ్డం పెట్టి వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పుడు కూడా ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే జరగబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నారా లోకేష్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి విద్యాశాఖ అత్యంత దారుణంగా వ్యవహరించింది. డిఎస్సి సంబంధించి నిజమైన అభ్యర్థులకు అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు రాకుండా తమకు అనుకూలంగా ఉండేటువంటి వారికి మాత్రం ఇచ్చినటువంటి పరిస్థితి. దీనికోసం స్పోర్ట్స్ కోటాలో ప్రత్యేకంగా జీవో నెంబర్ 7 అలాగే 47 ఈ రెండు జీవోలను తీసుకురావడం ద్వారా తమకు అనుకూలమైన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఇందులో కూడా మళ్లీ 15 నుంచి 20 లక్షల రూపాయల మేర చేతులు మారినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఒకవైపు అయితే, మరోవైపు ఇప్పటికే కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ కింద దాదాపు 12,500 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి పడింది. ఇది కాకుండా మహిళలకు సంబంధించి కూడా 18 ఏళ్లు నిండినటువంటి యువతలకు ఆడబిడ్డ పథకం కింద ప్రతి నెల 1,500 ఇస్తామంటూ మోసం చేశారంటే జెన్జీ బ్యాచ్ ని ఉద్దేశపూర్వకంగానే పూర్తి స్థాయిలో చంద్రబాబు సర్కార్ వారిని ఇబ్బంది పెడుతూ వారిని దగా చేసింది, మోసం చేసింది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ తోటి ఈ రోజు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో నిరసన కార్యక్రమాలు జరగబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి యువజన విభాగం అట్లాగే విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతుంది. జెన్జీకి సంబంధించినటువంటి బ్యాచ్ మొత్తం అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అట్లాగే డిఎస్సీలో నష్టపోయినటువంటి అభ్యర్థులు కూడా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొని ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా మరికొద్దిసేపట్లోనే ఈ నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబోతూ ఉన్నాయి. కార్తీక్, థ్యాంక్ యూ రవీందర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.